మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నానిపై కూటమి నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రి కొల్లు రవీంద్రపై ఆధారాలు లేని ఆరోపణలు చేయడం, అధికారులను బెదిరించడమే పేర్ని నాని హాబీగా మార్చుకున్నారని అన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న మంత్రి కొల్లు రవీంద్రపై ఇష్టానుసారం మాట్లాడడం సరికాదని దుయ్యబట్టారు. అసత్యాలు ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. గత 2 రోజుల నుంచి బందర్కి ఎప్పుడో పూర్వం పెట్రోల్ ధరలు వస్తూ ఉండేవాళ్ళు. ఈ మధ్యకాలం కనపడతల ఆ పెట్రోల్ ధరే మన మాజీ మంత్రి పేరు నాని గారు. అయ్యా పెట్రోల్ ధర నువ్వు చెప్పేయి వాస్తవాలు చెప్పు. ఎవరినో బెదిరింపు ధోరణిలో మాట్లాడతాం, అది కరెక్ట్ కాదు. మార్కెట్ కమిటీ నుంచి మార్కెట్ యార్డ్లో హౌసింగ్ వాళ్ళు పెట్టిన స్టీలు వాళ్ళకి అల్లూరు సీతారామ జిల్లా నుంచి ఇంత మాకు స్టీల్ మీ దగ్గర ఉంది కాబట్టి ఎక్స్ట్రా మాకు ఇమ్మని చెప్పి వాళ్ళు ఒక లెటర్ పంపించారు. ఆ లెటర్ని బేస్ చేసుకుని మచిలీపట్నం హౌసింగ్ వారు పీడీ గారు ఆ మౌలిక ఆదేశాలతో మన మచిలీపట్నంలో ఉన్న మార్కెట్ యార్డ్లో ఉన్న ఐరన్ని వాళ్ళకి 8 mm 400, అలాగే 10 mm 250, 12 mm 300 చొప్పున వాళ్ళకి 25 టన్నులు పంపించడం జరిగింది. అది కూడా రాతపూర్వకంగా ఉన్నాయి, జీవోలు ఉన్నాయి. నువ్వేం చెప్తున్నావు? కాగితాలు లేవు, కళాలు లేవు. లారీ వచ్చి మసీద్ దగ్గర ఆగింది, ఆడేమో నాకు తెలియదు దొంగ సరుకు అంటున్నావు. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మచిలీపట్నం చేయంగానే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కొల్లు రవీంద్ర గారి సారథ్యంలో, కొనకల నారాయణ గారి సారథ్యంలో, మన ఎంపీ బాలసౌరి గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వ సహకారంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే చూసి ఓర్చుకోలేక ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, కొల్లు రవీంద్ర గారిని టార్గెట్ చేసి రోజు విషయం జిమ్ముతామే. అయ్యెత్తికి వెళ్ళిపోయారు, ఈ ఎత్తుకి ఇదే నామస్మరణ. మచిలీపట్నంలో ఏ రకంగా అభివృద్ధి చేయాలని తపంతో రవీంద్ర గారు పనిచేస్తున్నారన్నది తెలుసుకోండి. ముందు కొల్లు రవీంద్ర గారు పోర్టు పనులు ప్రారంభించేది తొందరగా, పోర్టు పనులు ప్రారంభించాక అభివృద్ధి కార్యక్రమాల్లో దాంట్లో ఇండస్ట్రీ తీసుకొచ్చి ఎంతోమంది చదువుకున్న ఉద్యోగ అవకాశాలు మచిలీపట్నంలో యువతకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన నిరంతరం కూడా పనిచేస్తున్నారు. మచిలీపట్నంలో అట్లాగే మన గోల్డ్ కవరింగ్ పరిశ్రమ ఉంది. వాళ్ళకి ఏ రకంగా మనం సహకరించాలి, ఆ ఇండస్ట్రీకి కొత్తగా ఏ యూనిట్లు తేవాలి, వాళ్ళకి ఏ రకంగా మనం సహకరించాలనే రకంగా నిరంతరం కూడా వాళ్ళందరితో మీటింగ్లు పెట్టి వాళ్ళ సలహాలు తీసుకుంటున్నారు. సిటీ కేబుల్కి సంబంధించిన వైర్లన్నీ కూడా ఆయన భూములు ఇవ్వలేదని చెప్పి 4 ఎకరాలు మీకు భూములు గవర్నమెంట్కి ఇవ్వలేదు, దానికి సంబంధించిన కమిషన్ నాకు ఇవ్వలేదని చెప్పి కొడాల నాని గారు మీరు కూడా గుడివాడ పిలిచి ఆయన పనిష్మెంట్ ఇచ్చి దానిలో కమిషన్ ఇవ్వలేదని చెప్పి ఆయన అమౌంట్ లాపి ఆయన వైర్లన్నీ కూడా గజం మొక్కలు కట్టామని చెప్పి చిలకలు మొత్తం ఆయన కేబుల్ వైర్లు మొత్తం కట్ చేసిన ఘనాపాటును. అలాగే ఒక్క ప్రాంతం కూడా ఉపయోగం లేనటువంటి భూమిని ఇచ్చావు. కొల్లు రవీంద్ర గారు పట్టాలు రద్దు చేసేస్తానన్నాడు. నేను ఇచ్చిన నెంబర్ 1 క్వాలిటీ భూమి, ఆ భూమి రద్దు చేసేస్తానని చెప్పి చాలా బాధపడిపోతున్నాం. ఒకసారి వచ్చి ఆ భూములు ఎట్లాంటియో, నీ మూలంగా ఆ 19,000 మంది అన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఏదో సెంటు భూమి ఇచ్చావు కదా అని చెప్పి వాళ్ళు ఏదో మంచి భూమి అని చెప్పుకుని అక్కడికి వెళ్ళి మేము చెప్తానే ఉన్నాం, అరే బాబా ఈ చెరువులు, ఆ చెరువులు ఇళ్ళు కట్టబాకండి, అది సెంటు భూమి, వాస్తు ప్రకారంగా ఏ సిద్ధాంతమైనా మీరు ఎంట పెట్టుకుని అక్కడికి వెళ్ళండి. మీ ఇల్లు సెంటు భూమిలోనే ఉందా పేరు నాని గారు? రేపొద్దున మీ అబ్బాయికి ఆ సెంటు భూమిలోనే ఇళ్ళు ఇస్తారా? సెంటు భూమిలోనే కాపురం చేపిస్తారా? అంటే నీ కొడుకులాగా నీకులాగా అంటే మచిలీపట్నం ప్రజలెవరు కూడా ప్రశాంతంగా బతకటానికి ఇష్టం లేకుండా చిలకలపూడి నుంచి 3 కిలోమీటర్లు అది ఆ గుమ్మి ప్రాంతాన్ని నువ్వు ఎన్నుకుని అసైన్డ్ భూముల్ని, పట్టాలు సరిగ్గా లేని భూముల్ని, రైతులకి డాక్యుమెంట్ సరిగ్గా లేని భూముల్ని మీరు 15 లక్షల రూపాయల చొప్పున 15 లక్షల రూపాయల చొప్పున మీరు కొనుగోలు చేసి మీ అక్కడ ఉంటాడు కదా బాబా గారు